వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుద్ది. ఓకే, కీర్తన గారు. వర్మ గారు మధ్యలో రమేష్ గారిని మాట్లాడొద్దని చెప్పండి. ఎవరు మాట్లాడరు. రమేష్ గారు బాలకోటి గారు మాట్లాడేది బాగా మాట్లాడితే మేము ఎవరో మాట్లాడడం మాకేం అబ్జెక్షన్ చెప్పాల్సిన పని. ఓకే 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 అండి, వెయిట్. బాలకోటే గారు మాట్లాడుతుంటే అంత ఆవేశపడిపోయాడు, ఎందుకంటే వాళ్ళ నాయకుడి గురించి నిజాలే మాట్లాడారు. కానీ నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టి బాలకోటే గారు మాటలు ఆపడం కోసం విరుచుకుపడ్డారు. అంటే మీకు మాత్రమే ఆ అభిమానము, మీకు మాత్రమే ఆ ప్రేమలు, మీకు మాత్రమే సంస్కారము, మీకు మాత్రమే మీ పార్టీ నాయకుడు అంటే కోపాలు ఆవేశాలు వచ్చేస్తాయి, ఇతర పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసేస్తారు. నా అభిమానులకు బీపీలు షుగర్లు వచ్చి ధ్వంసం చేశారని మీ పార్టీ అధ్యక్షులు దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాయి. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మేము ఆవేశపడుతుంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పండి, ఇలాంటి మాటలు మాట్లాడడం ఎవరైనా తప్పు పట్టాల్సిందే అని మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వరు. మళ్ళీ మీ పోసాని కృష్ణమురళి గారు కానీ ఉండండి సార్, మీ ఆమె ఎవరో ఉంటారు ఇంకా శ్రీరెడ్డి గారు, రోజా గారు, మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్ లో పనిచేసి సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని, సిబిఎన్ గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కానీ కూడా మీరు వాళ్ళని ఖండించరు. బోరగడ్డానికి మాకు ఎటువంటి సంబంధం లేదంటారు, వాడి మీద వాడిని ఎటువంటి చర్యలు తీసుకోరు, వాడిని అరెస్ట్ చేయరు, ఒక మానవ ఉన్మాదిగా వాడిని రోడ్డు మీద వదిలేస్తారు. చేస్తే ఫస్ట్ బాధపడి మీ సాక్షి టీవీలో టెలికాస్ట్ చేస్తారు. బోరగడ్డ అనిల్ అక్రమ్ అరెస్ట్ అంటారు మీరే. అంటే ఈ విధంగా మీరు ఏం ప్రజలకు నేర్పించాలనుకుంటున్నారు? అంటే పాలిటిక్స్ అంటే వ్యక్తిగత విమర్శలకు పరిమితం అయిపోవాలి. మేము పులి వెంకన పులి అని ఎలివేషన్లు ఇచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పి 11 సీట్లకు కాలు రాసినా కూడా ప్రజలు ఇంకా మేము ఎలివేషన్లు ఇచ్చుకుంటూ 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఆయన్ని మేము కార్పొరేటర్ స్థాయి కాదని విమర్శిస్తాం. ప్రజల్లో ఆవేశం రాకూడదు, నాయకుల్లో కోపం రాకూడదు, తిరగబడకూడదు. కానీ మీరు మాత్రం అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక క్వశ్చన్ మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగరు. ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడరు. మళ్ళీ సోనియాని గడగడ 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 ఆడించేశారు. ఏంటి గడగడ ఆడించేశారు వర్మ గారు. ఆ బుడమక్కులను వాయిస్తాడే అట్లా వాయించాడంట సోనియా గాంధీని. మళ్ళీ అదే వాయింపుడు నరేంద్ర మోడీ గారిని ఎందుకు వాయించి ప్రత్యేక హోదా లేకపోయారు? దానికి మీరు అనే స్టేట్మెంట్ ఏం తెలుసా? ఆయనకి మితిమీరిన మెజారిటీ వచ్చేసింది, మన అవసరం లేదు, మేమేమి చేయలేము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని గడగడలాడించగలిగారు కానీ నరేంద్ర మోదీ గారిని కేసులకు భయపడి గడగడలాడించలేకపోయాడా? అండ్ మీరు మా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ చేసి మాట్లాడారు. కానీ మీ మాటలకి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పూర్తి విజయం ఈవీఎంల ద్వారా జరిగింది, ప్రజల ఓటింగ్ కాదు అంటున్నారు. మీరు మాత్రం మాకు 40% ఓట్లు వచ్చాయి అని మీరు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి మీ మాటలకి ఎంత వ్యత్యాసం ఉంది? సరే, పవన్ కళ్యాణ్ గారికి 6% ఓటింగ్ వచ్చిందని మీరు అంటున్నారు. కానీ 6% ఓటింగ్ ఎలా? మేము ఇండివిజువల్ గా పోటీ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి లాక్కొని వచ్చిన వ్యక్తులతో కాకుండా ఆ కొత్త పార్టీలో నిలబెట్టిన అభ్యర్థులతో పోటీకి ఏమైనా పోయాడా? పోటీకి పెట్టిన అభ్యర్థుల ద్వారా వచ్చిన ఓట్ బ్యాంక్ అది. ఎలా మీరు మాట్లాడతారు? అండ్ వన్ మోర్ వీడియో నేను చూపించాలి మీకు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వంశీ గారు గత ప్రభుత్వంలో మాట్లాడిన మాట